గడిచిన 2 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో జరిపినటువంటి ఆయన పరిపాలనా తీరుతెన్నులు చూస్తూ ఉంటే నిజంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇవాళ సిగ్గుతో తల వంచుకునే పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నికల ప్రణాళికలో చెప్పినటువంటి అంశాలకు సంబంధించి కానీ, లేదు తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో ఆయన తొలి సంతకాల పేరుతో చేసినటువంటి 5 సంతకాలకు సంబంధించి కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా అమలు జరుగుతున్నాయని ఏ ఒక్కరిని అడిగినా కూడా తక్కువ లేదు అనే సమాధానం ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితులు. నేను అడుగుతా ఉన్నా, నీవు అత్యంత ప్రచారం చేసినటువంటి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి కార్యక్రమం కానీ, డ్వాక్రా సోదరీమణులకు సంబంధించినటువంటి రుణమాఫీ కానీ, చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పినటువంటి మాట కానీ, ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని ఆ రోజు చెప్పినటువంటి మాట కానీ, లేదు నువ్వు సంతకాలు పెట్టినటువంటి ఆ రోజున ఇవాళ అన్న క్యాంటీన్స్ ఎక్కడున్నాయని అడుగుతా ఉన్నా. బెల్ట్ షాపులు రద్దని చెప్పావు, ఎక్కడ రద్దు అయ్యని అడుగుతా ఉన్నా. తాగడానికి నీళ్లు లేని గ్రామాలు ఈ రాష్ట్రంలో ఉంటాయేమో కానీ ఇవాళ మందు దొరకనటువంటి, సారాయి దొరకనటువంటి గ్రామాలు లేవన్న విషయాన్ని చెప్పినప్పుడు నిజంగా సిగ్గుపడతా ఉన్నాం. ఇవాల్టి వరకు కూడా దేశ విదేశీ కంపెనీలతో నువ్వు మాట్లాడినప్పుడు కూడా ఫైనల్గా ఈ రోజు వరకు కూడా దాని నిర్మాణానికి సంబంధించినటువంటి ప్లాన్లు ఇంతవరకు కూడా ఫైనల్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్లాన్లకు సంబంధించి కూడా నువ్వు డబ్బులు వెచ్చించావు, కట్టావు. కానీ ప్లాన్లు వచ్చిన తర్వాత ఇవాళ ఆ ప్లాన్లు కాదు మరో ప్లాన్లు గీయాలని చెప్పి మరో రకంగా ఈరోజు మరొక ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రైవేట్ విమానాల్లో దేశ విదేశాలు తిరుగుతూ ఉన్నావు. ఎన్ని ఇండస్ట్రీస్ తెచ్చామని అడుగుతా ఉన్నావు. ఎంతమందికి నిరుద్యోగులైనటువంటికి ఎంతమందికి ఉపాధి కల్పించామని అడుగుతా ఉన్నావు. అమరావతి ప్రాంతంలో చదువుకున్నటువంటి యువతరందరికి కూడా ఉపాధి కల్పిస్తానని చెప్పినటువంటి మాట ఏ పక్కకి వెళ్ళిందని అడుగుతా ఉన్నావు. ఇవాళ నీ ప్రవర్తన, నీ పరిపాలన చూసిన తర్వాత హైదరాబాదులో ఉన్నటువంటి ఉద్యోగులు సైతం కూడా ఏ ఒక్కరు కూడా ఈ ప్రాంతానికి మేము రామని ఖరాఖండిగా చెప్పినటువంటి మాటలు చూస్తూ ఉంటే అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతూ ఉందా? ఇన్ని అవకతవకలుంటే, ఇంత పరిపాలనలో అనుభవం కలిగినటువంటి నేతగా చెప్పుకునే నీకు ఇవాళ పరిపాలన మీద పట్టు లేకపోవటం వల్లనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దూషించే కార్యక్రమానికి నువ్వు పాల్పడతా ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని తప్పు చేసినటువంటి, వాగ్దానాలు మరిసినటువంటి, పరిపాలన వైఫల్యం చెందినటువంటి తెలుగుదేశం ప్రభుత్వ నేతలు చెప్పుదో కొట్టమని ఆయన అంటే దానికి సంబంధించి ఇవాళ గ్రామ స్థాయి లీడర్ నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా రోడ్లపైకి వచ్చి నానా యాగి చేస్తూ ఉన్నారే. నేను అడుగుతా ఉన్నా, ఆ రోజున వైస్రాయ్ హోటల్ పైన సాక్షాత్తు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి పైన చెప్పులు వేసినప్పుడు ఆ సభ్యతా సంస్కారం ఎక్కడికి వెళ్ళింది బాబు అని అడుగుతా ఉన్నా. హైదరాబాద్ నగరం నడిపట్టున అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీలో ముఖ్యమంత్రి సాక్షిగా మీ శాసనసభ్యుడు నోటితో చెప్పడానికి కూడా నేను సిగ్గుపడతా ఉన్నా. ఎవడ్రా అని ఇంకా అనేకమైనటువంటి బూతుల్ని అసెంబ్లీలో మాట్లాడితే ఆ రోజున కనీసం ఖండించడానికి కూడా ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడికి కానీ, శాసనసభ్యుడికి కానీ, మంత్రులకు కానీ, ముఖ్యమంత్రి కానీ ఇది తప్పు నువ్వు మాట్లాడిందని శాసనసభ్యుడికి చెప్పలేనటువంటి పరిస్థితులు. ఇవాళ మీరు సభ్యత గురించి, సంస్కారం గురించి మీరు నిధులు ఇవ్వతా ఉన్నారు మాకు. ఇక చాలు బాబు, మీరు చెప్పే నీతులు మాకు బాగా తెలుసు, మీరు చెప్పే మాటలు మేము వింటూ ఉన్నాం. మాకు కావలసింది మీ నీతులు కాదు, మీ మాటలు కాదు. ఈ రాష్ట్రంలో పరిపాలన పరంగా
మీరు ఏవైతే చెప్పారో, ఏవైతే ఎన్నికల ప్రణాళికలో పెట్టారో, ఏవైతే సంతకాలు పెట్టారో వాటికి సంబంధించినటువంటి పరిపాలనని ప్రజలకు అందించమని కోరుతా ఉన్నాం. నిజంగా మీరు పరిపాలన సక్రమంగా చేస్తే ప్రజలే మీకు జయజయలు కొడతారు. ఆ పరిస్థితి మిమ్మల్ని రమ్మని కోరుకుంటా ఉన్నాం. అది కాకుండా కొత్తగా ఒక సంస్కృతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల్ని సంతలో పశువులాగా బేరాలు పెట్టి కొంటా ఉన్నారు ఓ పక్క. మరోపక్క వాళ్ళ పార్టీలో వాళ్ళకు వచ్చినటువంటి రాజ్యసభ సభ్యత్వాల్ని అమ్ముకుంటా ఉన్నారు. ఇది నేననే మాట కాదు. ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గానికి సంబంధించి పెద్దలు పుష్పరాజు గారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా బీసీ వర్గాలకు సంబంధించి మరో నాయకుడు కేఈ ప్రభాకర్ రావు గారే సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ముందు ధర్నా చేసి పదవుల్ని అమ్ముకుంటున్నారని చెప్పి వారే మాట్లాడుతున్నటువంటి మాటలు మేము మాట్లాడట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము మాట్లాడట్లా. ఎవరైతే మీ తెలుగుదేశం పార్టీలో మంత్రులుగా పనిచేశారో ఆ మంత్రులుగా పనిచేసినటువంటి నాయకులే మీరు చేస్తున్నటువంటి భాగవతాన్ని బయటికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు. అది మీ పార్టీకి సంబంధించినటువంటి అంశం. కానీ ఈ రాష్ట్రంలో మాకు కావాల్సింది, మేము కోరుకునేది ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలకి చేరువైనటువంటి పరిపాలన అందించాలా, ప్రజలకు కావలసినటువంటి సౌకర్యాలు కల్పించాలా, ప్రజారంజకంగా పరిపాలన చేయాలా. మాకు అధికారం ఉంది, మేము ఇష్టం వచ్చినటువంటి రీతిలో చేస్తాం, మా పద్ధతిలో మేము పోతామనే భావంతో మీరు ముందుకు సాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేమో. అడుగడుగునా కూడా ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేయడానికి, ప్రజల పక్షాన పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.